బీసీలకు సామాజిక న్యాయం చేయాలంటే అది కాంగ్రెస్ కే సాధ్యం. 10 ఏళ్లు బలహీన వర్గాలను చిన్నచూపు చూశాడు కేసీఆర్. ఇంకా చెప్పాలంటే మోసం చేశాడు. కాంగ్రెస్ వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులను అందించారు. కానీ బీఆర్ఎస్ చేసిందే మోసం. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చిల్లర కామెంట్స్ చేస్తోంది. అసలు కేసీఆర్ చేసిన పంచాయతీరాజ్ చట్టం కారణంగానే ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతోంది. దానిని సరిదిద్దడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారు. పట్టబగలు రిజర్వేషన్లు 50% పెరగకుండా చట్టం చేసిన కల్వకుంట్ల దొంగలు ఇంకా జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ఆ పార్టీలోని బీసీ నాయకులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ తప్పుడు కూతలు కూస్తున్నారు. లోకల్ బాడీల్లో బీసీలకు ఇప్పుడు ప్రజాప్రభుత్వం కారణంగా అదనంగా 23,973 పదవులు దక్కుతాయి. కేసీఆర్ చేసిన మోసాలకు బీసీలు కోల్పోయిన పదవులు అక్షరాల 13,346 స్థానాలు. ఈ ఒక్క నంబర్ చాలు కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన సామాజిక అన్యాయం గురించి చెప్పడానికి. 2019లో 12,750 గ్రామ పంచాయతీల్లో బీసీలకు కేటాయించినవి కేవలం 2,345 మాత్రమే. ఉన్న రిజర్వేషన్లను 23% తగ్గించిన మోసగాడు కేసీఆర్ నేడు 5,359 సీట్లను కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. నాడు కేసీఆర్ కేవలం 6 జడ్పీ స్థానాలే బీసీలకు కేటాయించాడు. నేడు ప్రజాప్రభుత్వం 13 జడ్పీలను కేటాయించింది. కేసీఆర్ బీసీలను ఎంతలా మోసం చేశాడంటే 10 ఏళ్ల పాటు వేల కొద్దీ పదవులను బలహీన వర్గాలకు దూరం చేశాడు. రిజర్వేషన్ల తగ్గింపు వల్ల 1,133 సర్పంచ్ పదవులను బీసీలు కోల్పోయారు. గ్రామ వార్డుల్లో 11,182, 338 అర్బన్ వార్డు స్థానాలు, 577 ఎంపీటీసీ, 57 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీసీలు కోల్పోయారు. కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్రంలో మొత్తంగా ఎంపీపీ, జడ్పీటీసీల్లో 237 సీట్లు దక్కనున్నాయి. ఇది రేవంత్ సర్కార్ బీసీలకు చేసిన సామాజిక న్యాయం. కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేస్తే 19 నెలల్లోనే బీసీలను రాజకీయ అందలం ఎక్కించిన నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే ప్రజాపాలనకు, దొరల గడీల పాలనకు ఉన్న స్పష్టమైన తేడా.